ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగంలో ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తున్నారు. లెక్కింపుకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 100 మంది సిబ్బంది, 200 మంది పోలీసులు, 160 మంది కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. తొలి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే రాత్రి 8 గంటల్లోపే విజేత ఎవరో తెలిసే అవకాశం ఉంది. గత నెల 27వ తేదీన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 6 జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు పాల్గొన్నారు. 92.40% పోలింగ్ నమోదైంది. కలెక్టర్ గారు చెప్పిన 10 మందికి మాత్రం అలా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్డేట్స్ ఇవ్వాలి. తర్వాత కట్ ఆఫ్స్, చెక్ పోస్ట్ అవి కూడా పెట్టాము. క్యాండిడేట్ ఏజెంట్స్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే వాళ్ళు అథరైజ్ చేస్తే వేరే ఏజెంట్ కూడా లోపల అలౌ చేస్తున్నాం. ఇంకా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో కౌంటింగ్ స్మూత్గా జరుగుతుందని నేను ఆశిస్తున్నా. కౌంటింగ్ తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూస్తాం. సార్ 144 సెక్షన్ అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది? మొత్తం ఎంతమంది విధుల్లో ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 150 మెంబర్స్ విధుల్లో ఉన్నారండి. మన ఎంతసేపు మనకు అవసరం ఉంటుంది అంతసేపు మనం అది అమల్లోకి ఉంటుంది. తర్వాత మేము ఎత్తివేస్తాం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? కౌంటింగ్ సెంటర్స్ వద్ద పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ మొదలైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి EEE డిపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడాను ఈ కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దాదాపు 10 మంది పోటీ చేసిన నేపథ్యంలో ముగ్గురు మధ్య అంటే త్రిముఖ పోటీ నెలకొందనే మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మరాజు ఏపీటీఎఫ్ నుంచి బరిలో ఉన్నారు. అదేవిధంగా PRT నుంచి గాజ శ్రీనివాసులు నాయుడు ఎన్నికల బరిలో ఉంటే, మరోవైపు PDF అభ్యర్థిగా కోరెడ్ల విజయ గౌరి కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య ముఖ్యంగా పోటీ ఉంటుందని చెప్పి ఇప్పటికే అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. దాదాపు ఈ ఎన్నికల్లో 22,493 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైతే, మన జరిగినటువంటి 123 పోలింగ్ కేంద్రాలు దాదాపు 20,417 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాదాపుగా 92.14% పోలింగ్ నమోదైనట్టుగా ఇప్పటికే అధికారికంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుంచి కూడాను 8 గంటల నుంచి కూడాను ఇక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అన్ని చర్యలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. ఉదయం 8 నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ అంటే ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతున్నాయి వీటన్నిటిని కూడాను దాదాపు ఏదైతే 20,000 పైచీలకు ఓట్లు అయితే ఇందాక మనం చెప్పినట్టుగా నమోదయ్యి ఇవన్నీ కూడాను కట్టలుగా కట్టి, అంటే ఒక్కొక్క కట్టకి 25 చెప్పిన ముందు కట్టలు కట్టి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అంటే మధ్యాహ్నం సుమారు 1:02 లంచ్ టైం తర్వాత దీని కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసి వాటినన్నింటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టిన తర్వాత వీటన్నింటిని రబ్బర్ బ్యాండ్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం నుంచి కూడా కౌంటింగ్ అయితే మొదలవుతుంది. ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్స్ ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా బయటికి తీసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. మనం స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. ఇక భద్రతకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతను పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు దాదాపుగా 150 నుంచి 160 మంది పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభట్ర బాగ్జీ కొద్దిసేపటి క్రితం స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ప్రముఖ పోటీ నేపథ్యంలో ఇటు TDP జనసేన ఏదైతే బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మరాజుకు ఒక రకమైన సపోర్ట్ ఉంటే, మరోవైపు గాజ శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ తన మద్దతు తెలుపుతున్నట్టుగా స్పష్టం. ఇది ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు అయినప్పటికీ కూడాను వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, మరోవైపు ప్రభుత్వ అన్ఎయిడెడ్ పాఠశాలలు కావచ్చు, ఇంకో పక్క ప్రైవేటు స్కూల్ టీచర్లు, కాలేజీల అధ్యాపకులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. అయితే ఈ కారణంగానే ఈ రోజు దాదాపుగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం, మరోవైపు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అనకాపల్లి జిల్లా, మరోవైపు అల్లూరు జిల్లాలకు సంబంధించి వీళ్ళందరూ కూడాను ఈ ఎన్నికలు మొత్తం 6 జిల్లాల్లో కూడా ఈ ఎన్నికలు జరిగిన పరిస్థితి గత నెల 27వ తారీఖు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భవనంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఈ బ్యాలెట్ పేపర్లను కూడా తీసిన తరుణంలో ఈ బ్యాలెట్ పేపర్ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపు రాత్రి 8-9 గంటలకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.